ఏపీఎస్వీ 9 న్యూస్ ఛానల్ ప్రత్యేక కథనం. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం క్వారీపేట వయా జడ్డంగి వెళ్లే రోడ్డు నరకానికి మార్గంగా గత కొన్ని సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకొని రోడ్డు మార్గమని ఎంతోమంది రాజకీయ నాయకులు అధికారులు మారిన రోడ్డు మరమ్మతులకు నోచుకోలేదని, ఇప్పటికైనా ఈ ప్రజా ప్రతినిధులు అధికారులు ఈ రోడ్డును అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నామని ఈ రోడ్డులో ప్రయాణించే ప్రయాణికులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఏపీఎస్వీ 9 ఛానల్ ఏలేశ్వరం కాకినాడ జిల్లా ప్రతిపాడు ఏలేశ్వరం మండలం రావణపేట గ్రామంలో ఉన్న ఈ రహదారి చాలా 20 సంవత్సరాల నుంచి అలాగే పాడైపోయింది. దీని రహదారి అంటారు కూడా నమ్మశక్యం కాదు. చూడండి బస్సు ఏ విధంగా వస్తుందో. ఈ రూట్ నుంచి వెళ్ళాలి అంటే ఎవరైనా సరే అటు రాజవొమ్మింగి, అడ్డదేగల, నర్సీపట్నం మొదలగు గ్రామాల నుంచి ప్రజలు ఆసుపత్రి రావాలన్నా, దీనికన్నా వేరే ఊరు వెళ్ళాలన్నా, ఎక్కడికి తిరగాలన్నా ఇదే దారి వెళ్ళాలి. కానీ ఈ దారి చంద్రవంతంగా ఉంది. ఈ దారిని వెళ్ళే ఆల్రెడీ 3 ఎమ్మెల్యేలు మారారు ఇంతవరకు. వారు మొదటి ఎమ్మెల్యే నాకు అభివృద్ధి చేయమని చేసి పార్టీ మారిన ఎమ్మెల్యే ఒక ఆయన, తర్వాత ఇంకొక ఆయన, ఆ తర్వాత ఇప్పుడు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు ఆవిడైతే ఈ రోడ్డు గురించి పూజలు కూడా చేసి ధర్నాలు చేశారు ఈ రోడ్డు మీద. కానీ ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎటువంటి ఒక గురి కూడా పూడ్చలేదు ఇంతవరకు సంవత్సర కాలం నుంచి. కానీ ప్రజలు పడే ఇబ్బందులు, బాధలు ఎవరి దృష్టికి రావట్లేదు. దీన్ని ఎంతమంది ఎన్ని విధాలు వేడుకున్నా సరే మాకెందుకులే అని ఓట్ల కోసమే మాత్రమే ఈ రోడ్డు ఉంది, ప్రజలు మాకు అక్కర్లేదు అన్న పరిస్థితిలోనే ఉన్నారు తప్పించి ఏ విధంగా ప్రజల ఇబ్బందులు పరిష్కరించట్లేదు. గత 20 సంవత్సరాలుగా ఈ పరిస్థితి ఇక్కడ ఎలా ఉంది. కానీ కొంతమంది స్థానికులు ఈ బాధను తట్టుకుని మీకు కొన్ని వివరాలు చెప్తారు. వాళ్ళని సార్ చెప్పండి, ఈ రోడ్డు ఎంతకాలం నుంచి ఇలా ఉన్నా సార్? 2 years ఎలా ఉంది? మీరు ఎక్కడండి? మాది బయట అంటే దగ్గరలో చాలా 20 సంవత్సరాల నుంచి ఉన్నది అంటున్నారు. వాస్తవానికి చాలా వచ్చింది. నేను చూసి 2 సంవత్సరాలు భయంకరంగా ఉంది. అసలు రాలేము సార్. హాస్పిటల్కి వెళ్ళాలన్నా దీనికి చాలా డేంజర్ ఉంది. చాలా ప్రమాదం, చాలా ప్రమాదంగా ఉంది. బస్సు కూడా తిరగవు. ఒక బస్సు ఆగిపోయింది ఇక్కడ. సరే సరే ఉంటాను. ఎందుకోసం అంటే ఇదే ఎమ్మెల్యే గారు అధికారంలో లేకముందు గోడలు కట్టించారు, పాదయాత్రలు చేశారు. అయినప్పటికీ కూడా సంవత్సరం 6 నెలలు ఎంత అయింది ఇప్పుడు అధికారంలోకి వచ్చి. కానీ ఈ ఎమ్మెల్యే గారు చేసింది ఏమీ కనపట్టలేదు. ఈ నియోజకవర్గం అభివృద్ధి అయిపోయింది, రాష్ట్రంలో 5వ నెంబర్లో ఉందని చెప్పేసి వాళ్ళు కబుర్లు చెప్పుకోవడం తప్ప ఉన్నత స్థాయిలో అండి, ఉన్న స్థాయిలో అధికారంలో ఉందని చెప్పుకుంటూ ఉన్నారు. 5వ స్థానంలో ఉందని చెప్తున్నారు. కానీ ఇక్కడ అట్టడుగు స్థానంలో ఉంది. ఈ రోడ్డుని చూస్తే ఆవిడ అభివృద్ధి ఎంతో అర్థం అవుతుంది. అందుకోసం ఏంటంటే ఈ రోడ్డుని తప్పనిసరిగా ప్రభుత్వం మరి చాలా చోట్ల పనిచేస్తుంది అంటున్నారు, కానీ ఇక్కడ మాత్రం పనిచేయట్లేదు. ఇది అసమర్థ ఎమ్మెల్యే గారు అనుకుంటున్నాను నేను. కాబట్టి ఏంటంటే దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. అందుకోసం ఏంటంటే రోడ్డును వేయాలని మేము డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ సార్, ఉంటాను. భయ్యా, ఈ రోడ్డు ఎంతకాలం నుంచి ఇలా ఉంది? గత 20 సంవత్సరాల నుంచి ఇలా ఏ నాయకులు పట్టించుకునే వాళ్ళు లేరు. ఏమంటారు మీరు అడిగితే? మేము అడిగితే ఎవరు అడిగితే ఏం చెప్తారండి? ఇంకా అది బాగు చేస్తామా లేకపోతే మాకు అక్కర్లేదు అంటారా? వచ్చిన నాయకులు అందరూ వేస్తామన్నారు, ఎవరు ఐదు కనిపించలేదు. ప్రజల ఇబ్బందులు 10 రూపాయలు వచ్చిందంటే అందులో 6 రూపాయలు రిపేర్లకే పోతుంది. ఇంకా మిగతా 4 రూపాయలు ఆయిల్ పోతుంది. ఇంకా మాకేముంటలేదు. స్త్రీలు అయితే 6 చేతుల్లో పెట్టుకుని వస్తున్నారు ప్రాణాలు. చాలా బాధలు పడిపోతున్నాడు. రోజు ఇటే ప్రయాణం నరకం చూసేస్తున్నాండి. చెప్పండి అధికారులకి. సార్ ఎంతకాలం నుంచి ఈ రోడ్డు ఈ విధంగా ఉందండి? ఇప్పుడు నుంచి కాదు, గత 10 సంవత్సరాలు బట్టి కూడా ఈ రోడ్డు వైసీపీ పరిపాలన కూడా చాలా దారుణంగా ఉంది. ఇంచుమించు ఒక గొయ్యి కాదు, 101 చెరువులు గొయ్యలు ఉన్నాయి. ఇక్కడ మన గాంధీ గుడికాడ నుంచి రావణపేట దాకాని ఏ నాయకుడు కూడా పట్టించుకోలేదు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో కూడా ఎవరో కూడా దీని గురించి స్పందించలేదు. అయినా సరే ఒక పురుటి నొప్పుల మధ్యలో కూడా ఉన్న వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడిపోయి చాలా అవస్థపడి కష్టాలు పడిపోతున్నారు. అప్పట్లో కూడా ఈ వైసీపీ గవర్నమెంట్ లో కూడా ఎవడో పట్టించుకుని నాదులు లేరు. ఈ టైంలో వచ్చి ఇప్పుడేమో రోడ్డు ఇలా ఏదో ఇలాగే అంటున్నారు. ఆ టైంలో మీరు పట్టించుకున్నప్పుడు మళ్ళీ ఇప్పుడేమో ఇలాగే అంటున్నారు. ప్రతిసారి ఇలాగే మౌతులో చాలా సార్లు చెప్పాం ఇలాగే. ఎప్పుడు కూడా పట్టించుకున్న నాదులు ఎవరు లేరు. గవర్నమెంట్ కాకుండా అధికారులు ఎవరన్నా అడిగారు? చాలా సార్లు అడిగాం మేము, అధికారులను కూడా అడిగాం.
మా ఎమ్మెల్యే గారిని అడిగాము, తర్వాత మాకు పక్కన ఎమ్మెల్యే గారిని కూడా అడిగాము. ఎవరు కూడా దీనికి స్పందించలేదు. అలా అవుతాయండి. అల్లూరు జిల్లా, అల్లూరు జిల్లా అండి, సీతారామ జిల్లా. ఇది కాకినాడ జిల్లా. ఇది కాకినాడ జిల్లా. రెండాటికి అనుసంధానంగా ఉన్న రోడ్డు. అవునండి, అవునండి. ఎవరు పట్టించుకోవట్లేదు. చాలా దారుణంగా ఉంది. ఒక పురుటి నొప్పిలో ఉండగా అక్కడి నుంచి రావాలంటే ఇంచుమించు ఒక మధ్యలో ఒక చాలా ఇబ్బంది పడిపోతాం. ఇంకా అలా ఏంటంటే వెనక్కి వెళ్ళిపోయి మార్గాలు కూడా ఉన్నాయి. ఇంచుమించు ఒక 2 నెలల క్రితం రాజవొమ్మింగ్ నుంచి ఇలాగ గర్భిణీశ్రీ అంబులెన్స్ లో తీసుకెళ్లే టైంలో కూడా అక్కడ ఆగిపోయింది. ఈ రోడ్డు చూసి వెనక్కి వెళ్ళిపోయారు. చాలా దారుణం అయిపోయింది. మొత్తం చనిపోయింది. డెలివరీ చనిపోయింది. రాజవొమ్మింగ్ మండలంలో మొత్తం సంథింగ్ ఏదో విలేజ్. అలాగే ఈలాగే ఇక్కడ జడ్డింగ్ అన్నవరం కూడా అలాగే పరిస్థితి. వాళ్ళు కూడా అలాగే అంటున్నారు. చాలా దారుణంగా ఉందండి. ఈ రోడ్లు ఎప్పుడు వేస్తారో ఏంటని తెలియలేదు. చెప్పండి. ఇప్పుడు ఈ రోడ్డు అన్నది ఫస్ట్ నుంచి ఇంచుమించులో 17-20 సంవత్సరాల నుంచి కూడా ఈ రోడ్డు వేయలేదు సార్. ఇప్పుడు ఉన్న ఈ కూటమి ప్రభుత్వం మాత్రం దీన్ని ఏదో రకంగా అటుపక్క ఏఎస్ఆర్ ఎమ్మెల్యే గారు మిరియాల సురేషదేవి గారు, ఇటు పక్క మన వరపల్లి సత్యప్రభ గారు ఇద్దరు కూడా కలిసి ఏదో ప్రయత్నం చేస్తున్నారు వేద్దాం అనేసి. కానీ వేస్తే బాగుంటుందండి. ఇక చూడండి, బస్సులు చూడండి ఎలా ఉన్నాయో, రోడ్లు పాత కాంట్రాక్ట్లు ఎవరికి ఇచ్చారంట, 22 కోట్లు ఇచ్చారంట. ఏమవుద్దండి 22 కోట్లకి? ఈ రోడ్డు ఒక గొయ్యన్న కూడా అవ్వలేదండి. ఏదో వేస్తే మేము కూడా ఏదో బళ్ళ మీద పోతామండి, కాళ్ళు ఎరగొట్టుకుని చేతులు ఎరగొట్టుకుని చాలా బాధపడిపోతున్నారండి ప్రజలు మాత్రం. నరకం చూసేస్తున్నాం రోడ్డు వల్ల. స్పందిస్తున్నాం అంటున్నారండి, ఇదిగో వేస్తున్నాం అంటున్నారు, పని జరగట్లేదండి. ఇంకెన్నాళ్ళు సార్ ఇలాగా ఇబ్బంది. మళ్ళీ ఇప్పుడు వర్షాకాలం ములుక్కుంటే వెళ్ళిపోతామండి. బస్సులో టిప్పర్ లారీలు వెళ్ళిపోతాయండి, బళ్ళు ఎలాగ వెళ్తాయండి? ఈ 101 గుంటలు ఉన్నాయండి. నరకం చూసేస్తున్నాం అండి. ఏదోలాగా ఈ రోడ్డు అంటే మొత్తం ఈ జిల్లా 2 జిల్లాలు బాగుపడతాయండి మెయిన్. ఓకే అండి. అదండి పరిస్థితి. ఇక్కడ దగ్గర అల్లూరు సీతారామరాజు జిల్లా, కాకినాడ జిల్లా రెండు కలిపి ఉన్న రోడ్డు అండి ఇది. ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు. అది పురుటి నొప్పులు ఉన్న బిడ్డలు తల్లి కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోయిందని వాళ్ళు బాధ వ్యక్తం చేస్తున్నారు. ఆ అమ్మాయి చనిపోయింది, పాప చనిపోయిందట. ఆ విధంగా బాధ వ్యక్తం చేస్తున్నారు.